మనం సాగు చేసే నేలల్లో సేంద్రియ పదార్థాన్ని, జీవరాశిని పెంపొందించడానికి తప్పనిసరిగా మన వ్యవసాయంలో జీవన ఎరువులను భాగం చేయాలని నిన్న మొన్నటి అన్నదాతలో తెలుసుకున్నాం కదా. నత్రజని స్థిరీకరించే రైజోబియం, అజటోబాక్టర్, అజోస్పైరిల్లం జీవన ఎరువులు, అలానే భాస్వరాన్ని కరిగించే సూడోమోనాస్, బాసిల్లస్, మైకోరైజా జీవన ఎరువుల గురించి తెలుసుకున్నాం. నత్రజని, భాస్వరమే కాక పొటాష్, జింకులను కరిగించే జీవన ఎరువులు కూడా ఇటీవల లభ్యమవుతున్నాయి. ఇవన్నీ విడివిడిగానే కాక అన్ని పోషకాలు కలగలిసిన మిశ్రమం రూపంలోనూ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. అయితే ఏ ఎరువులు వాడినా అవి బాగా పనిచేయాలంటే మాత్రం తప్పనిసరిగా సేంద్రియ ఎరువులతో కలిపి మాత్రమే వాడుకోవాలని, రసాయన ఎరువులతో కలిపి వాడితే పనిచేయవన్నది శాస్త్రవేత్తల సూచన. మరి పొటాష్, జింక్ కరిగించే జీవన ఎరువుల వాడకంలో కొన్ని ముఖ్య సూచనల గురించి రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మైక్రోబయాలజీ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ త్రివేణి నుంచి ఇవాల్టి అన్నదాతలో తెలుసుకుందాం. ఈరోజు మనం వ్యవసాయంలో పొటాషియం కరిగించే సూక్ష్మజీవులు, అలాగే జింకును కరిగించే జీవన ఎరువుల గురించి తెలుసుకుందాం. చాలామంది రైతులు పంట పొలాల్లో పొటాషియం ఎరువులు వాడుకోవట్లేదు. ఒకవేళ వివిధ రకాలైన వాణిజ్య పంటల్లో పొటాషియం ఎరువులు వాడుకున్నప్పటికీ దాని యొక్క లభ్యత 60% మాత్రమే ఉంటుంది. మిగతా 40% భూమిలో నిరుపయోగంగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు గమనించి ఈ పొటాషియం కరిగించే సూక్ష్మజీవులను మనం వాడుకున్నట్లయితే మన భూమిలో ఉండిపోయి లభ్యత కాని పొటాషియం మొక్కలకు అందించబడుతుంది. మనము పొటాషియం ఎరువులు వాడని ఎడల మొక్క ఆరోగ్యంగా పెరగదు, అలాగే గింజ నాణ్యత కూడా తగ్గిపోతుంది. కాబట్టి రైతు సోదరులు గమనించవలసింది ఏంటంటే విత్తన శుద్ధి ద్వారా కానీ లేకపోతే నేల ద్వారా కానీ ఈ పొటాషియం ఎరువులను అన్ని పంటల్లో వాడుకున్నట్లయితే నిరుపయోగంగా ఉన్న పొటాషియంను మనం మొక్కలకు అందించుకోవచ్చు. అదే రకంగా జింకును కరిగించే సూక్ష్మజీవులు, మనకు జింకు చాలా తక్కువ మోతాదులో మొక్కకు అవసరం అవుతుంది. మరి ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో పండించుకునే వరి అన్ని పొలాల్లో జింకు లోపానికి లోబడుతుంది. జింకు లోపాన్ని గమనించడానికి ఆకును పట్టుకుని విరిచినట్లయితే టక్ అనే సౌండ్తో పెళుచుగా ఉండి ఆకులన్నీ విరిగిపోతాయి. ఈ జింకు లోపం గమనించినప్పుడు రైతు సోదరులు జింకు పైపాటుగా వేసుకోవడం వల్ల వెంటనే మనకు మొక్కకు లభ్యత కాదు. కాబట్టి రైతు సోదరులు ఇది గమనించి జింకును కరిగించే జీవన ఎరువులను మనం పంట పొలాల్లో వేసుకున్నట్లయితే జింకు మొక్కలకు లభ్యతలోనికి వస్తుంది. అంతేకాకుండా మన పంట పొలాలు ఆరోగ్యకరంగా ఉంటాయి. జింకు లోపం మరీ ఎక్కువగా ఉంటే జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం మొక్కలకు పైపాటుగా పిచికారీ చేసుకోవచ్చు. దానికన్నా ముందుగా విత్తనంతో పాటే ఈ యొక్క జింకును కరిగించే సూక్ష్మజీవులను జీవన ఎరువులుగా వాడుకున్నట్లయితే మనకు పంట పొలాల్లో జింకు లోపాన్ని తగ్గించుకోవచ్చు. మనకు కన్సోర్షియం అని నత్రజని, భాస్వరం, పొటాషియము 3 ఒకే జీవన ఎరువులో ఉన్నట్లు మనకు దొరుకుతున్నాయి, లభ్యతలోకి వచ్చాయి. కాబట్టి ఈ యొక్క కన్సోర్షియంను మనము పంట పొలాల్లో జీవన ఎరువు విత్తన శుద్ధి ద్వారా వాడుకున్నట్లయితే వివిధ రకాలైన పోషకాలు లభ్యతలోనికి వచ్చి భూమి యొక్క ఆరోగ్యం కాపాడుతూ మొక్క యొక్క పెరుగుదలకు దోహదం చేస్తూ, అలాగే సేంద్రియ పద్ధతిలో పండించుకునే ఏ పంటలోనైనా ఈ జీవన ఎరువులను వాడుకున్నట్లయితే పంట ఆరోగ్యంగా ఉంటుంది, మనం తినే ఆహారం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. వివిధ రకాల కూరగాయల పంటల్లో నిల్వ శక్తి కూడా పెరుగుతుంది. మొక్కకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఏదైనా జీవన ఎరువుని కానీ విత్తన శుద్ధికైతే 200 గ్రాములు ఎకరానికి, అలాగే జీవన ఎరువులను నేల ద్వారా వేసుకునే పద్ధతిలో 1 ఎకరానికి సరిపడా 2 కిలోలను 200 కిలోల సేంద్రియ ఎరువులో పశువుల ఎరువు కానీ లేకపోతే వర్మి కంపోస్ట్ కానీ లేకపోతే 200 కిలోల నల్లమట్టి కానీ లేకపోతే 200 కిలోల ఇసుకను కానీ ఈ 2 కిలోల జీవన ఎరువుతో కలిపి వారం రోజులు లేకపోతే 15 రోజులు నీడగా ఉండే చెట్టు దగ్గర పెట్టుకుని నీళ్లు చిలకరిస్తూ పెంచుకుని పంట పొలాల్లో వేసుకుంటే లభ్యత మంచిగా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర సమయం లేకపోతే ఈ 200 కిలోల పశువుల ఎరువుతో 2 కిలోల జీవన ఎరువును కలుపుకుని సాళ్ల వెంబడి వేసుకోవచ్చు, అలాగే భూమిలో వెదజల్లుకోవచ్చు.
దానివల్ల విత్తనం విత్తగానే ఈ యొక్క వేరుకు ఈ యొక్క సూక్ష్మజీవులు పట్టుకుని పోషకాలను లభ్యతలోకి తీసుకుని వస్తాయి. ఒకవేళ ఘన పదార్థంలో కాకుండా జీవన ఎరువులు ద్రవ రూపంలో దొరికితే అది 1/2 లీటర్ వరకు మనం ఎకరానికి వాడుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పండ్ల తోటల్లో వాడుకున్నట్లయితే మొక్క ఏజ్ని బట్టి 10 నుంచి 20 సంవత్సరాలు ఉన్న మొక్కకు, మామిడి మొక్కకు కానీ జామ మొక్కకు కానీ ఏమన్నా మొక్కలకు 50 నుంచి 150 గ్రాముల వరకు ఈ జీవన ఎరువును ఒక చెట్టుకు వేసుకుంటే మంచిది. విత్తుకునేప్పుడు మాత్రం అలాగే విత్తుకున్న తర్వాత 5 సంవత్సరాల లోపు మనం 50 గ్రాముల ఏదైనా జీవన ఎరువును మన పండ్ల తోటల్లో వాడుకోవాలి. ఒకవేళ రైతు సోదరులకు ఈ డ్రిప్ విధానంలో ఎరువులను ఇస్తుంటే 1/2 లీటర్ల ఈ లిక్విడ్ బయో ఫర్టిలైజర్ని 200 లీటర్ల నీటిలో కలుపుకుని ఏ పంటకైనా మనం అందించుకోవచ్చు. ఈ వివిధ రకాలైన ఏదైనా జీవన ఎరువు విత్తన శుద్ధి ద్వారా వాడేటప్పుడు 24 గంటల నుంచి 48 గంటల లోపు వివిధ రకాలైన రసాయనాలు విత్తనానికి పట్టించుకుని విత్తుకునే అర్ధగంట ముందు మాత్రమే ఈ జీవన ఎరువును విత్తనానికి పట్టించుకుని అర్ధగంట నీడలో ఆరబెట్టుకుని విత్తుకోవాలి. మొట్టమొదటిగా జీవన ఎరువులు కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎందుకంటే జీవన ఎరువులు అనేవి బ్రతికున్న సూక్ష్మజీవులు కాబట్టి మీరు ఈ జీవన ఎరువులను నాణ్యతా ప్రమాణాలు పాటించే ప్రయోగశాలల నుంచి ఖరీదు చేసుకుంటే మంచిది. ఒకవేళ నాణ్యతా ప్రమాణాలు పాటించిన ఎడల ఈ యొక్క బ్రతికున్న సూక్ష్మజీవులు మనకు సజీవంగా ఉండవు కాబట్టి అటువంటి జీవన ఎరువులు మన పంట పొలాల్లో వేసినా కూడా అవి మనకు మొక్కకు లాభం చేకూర్చవు. జీవన ఎరువు తయారైన తేదీ మరియు అది ఎంత గడువు వరకు వాడుకోవాలి తప్పనిసరిగా రైతులు చూసుకోవాలి. జీవన ఎరువు ప్యాకెట్ మీద ఏ పంటకు వేసుకోవాలి, అది 6 నెలలు మాత్రమే పనిచేస్తుంది ఉత్పత్తి చేసిన తర్వాత, మరీ ముఖ్యంగా ఏ విధానంలో పంట పొలాల్లో వేసుకోవాలని ఆ జీవన ఎరువు ప్యాకెట్ మీద రైతు సోదరులు గమనించాలి. ఒకవేళ మీరు జీవన ఎరువు ఒక 2 నెలల ముందు పంటకాలంలో ముందు కొనుగోలు చేస్తే కనుక ఆ జీవన ఎరువును సేంద్రియ ఎరువులో కలుపుకుని మీరు దాచిపెట్టుకోవచ్చు. లేకపోతే మన పంట పొలాల్లో చల్లని ప్రదేశంలో గడువు తేదీ వరకు మనము నిల్వ ఉంచుకోవచ్చు. ఈ జీవన ఎరువును మనము కలుపు మందులతో కలిపి వాడకూడదు. ఈ జీవన ఎరువులను ఎప్పుడూ సేంద్రియ ఎరువులతో కలిపి మాత్రమే వాడుకోవాలి. రసాయన ఎరువులతో కానీ రసాయన పురుగు మందులతో కానీ అలాగే తెగుళ్ళ మందుతో కానీ కలిపి వాడుకున్నట్లయితే ఈ జీవన ఎరువులు పనిచేయవు. కొంతమంది రైతు సోదరులు ఏం చేస్తారంటే లేబర్ ఖర్చు తగ్గించుకోవచ్చని అన్ని ఎరువులతో పాటు కలిపి వేస్తారు. అప్పుడు ఈ జీవన ఎరువులు పనిచేయవు. ఈ జీవన ఎరువులను వేసుకున్నప్పుడు తప్పనిసరిగా మనము 10 నుంచి 25% వరకు రసాయన ఎరువులను తగ్గించుకుని వాడుకోవాలి. రైతు సోదరులు ఈ యొక్క సూచనలన్నీ గమనించి తగిన సమయంలో తగిన పద్ధతుల్లో వాడుకున్నట్లయితే పంటకు ఆరోగ్యము అలాగే నేల కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సూక్ష్మజీవ శాస్త్రం ద్వారా ఉత్పత్తి చేస్తున్న అన్ని విధాల జీవన ఎరువులను పొందవచ్చు. మనం ఈ జీవన ఎరువులను రైతుకి అందుబాటులో సంవత్సరం అంతా ఉంచాము. మా యొక్క ఫోన్ నెంబర్కు సంప్రదించినట్లయితే ఒకవేళ మీరు హైదరాబాద్ రాకపోయినా ట్రాన్స్పోర్ట్ ద్వారా కానీ మీ ఊరికి చేర్చుతాము. కాబట్టి ఈ జీవన ఎరువులకు కావలసిన వారు సంప్రదించవలసిన చిరునామా జీవన ఎరువుల ఉత్పత్తి కేంద్రం, వ్యవసాయ కళాశాల, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేందర్ నగర్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 70324539. ప్రతి జీవన ఎరువు మా దగ్గర కిలో 100 రూపాయలు మాత్రమే. ఒకవేళ మీకు లిక్విడ్ బయో ఫర్టిలైజర్ కావాలంటే ద్రావక జీవన ఎరువు కావాలంటే 1 ఎకరానికి సరిపడా 1/2 లీటర్ జీవన ఎరువును 150 రూపాయలకు పొందవచ్చు.